హలో వ్యూయర్స్, అందరూ ఎలా ఉన్నారు? సో నేను చాలా రోజుల నుంచి మండలా ఆర్ట్ వేద్దాము అని చెప్పి అనుకుంటున్నాను. యాక్చువల్గా నాకైతే రాదు, బట్ నాకు ఆర్ట్ అంటే చాలా ఇష్టం అండి. మెయిన్గా వచ్చి పెన్సిల్ ఆర్ట్. పెన్సిల్తో అప్పుడప్పుడు కొంచెం టైం దొరికినప్పుడు చిన్న చిన్న ఆర్ట్స్ అనేవి వేస్తూ ఉంటాను. అండ్ ఎందుకు పెన్సిల్ ఆర్ట్ అంటే వాటికి కలర్స్ వేస్తే అది ఎక్కడ పాడైపోతుందా అని చెప్పి చిన్న భయం అండి. సో అందుకనేసి వాటికి కలర్స్ వేయడానికి ఇష్టపడను అనమాట. సో నార్మల్గా ఫొటోస్ అవి చూస్తూ ఉంటే సో మండల ఆర్ట్కి సంబంధించి ఒక పిక్చర్ అయితే నాకు కనిపించింది. సో చూడగానే అబ్బా చాలా బాగుంది, ఫ్లోటు నెమలి పించాలతో చాలా బాగుంది, ఎందుకు ట్రై చేయకూడదని చెప్పేసి ఏదో అలా ట్రై చేశాను. సో ఫస్ట్ పెన్సిల్తో మొత్తం అవుట్లైన్స్ అది గీసేసి అండ్ తర్వాత బ్లాక్ పెన్ తోటి ఫిల్లింగ్స్ అనేవి చేశాను. బట్ చేసినంతసేపు ఎలా వస్తుంది, ఏంటో చేయగలనా లేదా, బాగా వస్తుందా అని చెప్పి చాలా చాలా డౌట్స్ అయితే ఉన్నాయి. బట్ వన్స్ ఫినిష్ అయిన తర్వాత నాకైతే చాలా బాగా అనిపించింది అనమాట. సో మండల ఆర్ట్లో ఏంటంటే మెయిన్గా ప్యాటర్న్స్, నార్మల్గా మనం ముగ్గు అది పెడుతూ ఉంటాం చూడండి ప్యాటర్న్స్ తోటి ఒక్కొక్కసారి. సో జస్ట్ అలానే మండల ఆర్ట్లో మనం ఏ ప్యాటర్న్స్ అయినా తీసుకొని చేయవచ్చు అనమాట. సో డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ని యూస్ చేసి ఏదైనా ఆర్ట్ చేయవచ్చు. ఇంకొకటి ఏంటంటే కొంతమంది ఏదైనా కొత్తగా స్టార్ట్ చేయాలన్నా, ఇప్పుడు చదవాలన్నా లేదా ఏదైనా నేర్చుకోవాలన్నా ఏజ్ ఫ్యాక్టర్ని చూసి భయపడుతున్నారండి. ఇది నేను అయితే చాలామందిలో గమనించాను. అంటే ఈ ఏజ్లో చేస్తే ఎవరేమనుకుంటారు, పక్క వాళ్ళు ఏమనుకుంటారు, అబ్బాయి బాగోదు అని చెప్పి చాలామంది ఆగిపోతున్నారు. సో ఏదైనా నేర్చుకోవాలంటే దానికి ఏజ్తో సంబంధం లేదండి. ఏ ఏజ్లో అయినా సరే మీరు చదవచ్చు, ఏ ఏజ్లో అయినా సరే మీరు నేర్చుకోవచ్చు. సో ఏజ్కి దానికి అసలు లింకే లేదు. మనం కూడా న్యూస్లో అది చాలా చూస్తూ ఉన్నాం కదా, 50 ఇయర్స్లో లేదా 60 ఇయర్స్లో MBBS కంప్లీట్ చేశారు అని చెప్పేసి రకరకాల నేర్చుకున్నారు, ఆర్ట్స్ నేర్చుకున్నారు. అట్లా రీసెంట్గా అయితే నేను ఒక 70 ఇయర్స్ ఓల్డ్ లేడీ వెయిట్ లిఫ్టింగ్ చేసిందనమాట. సో జనరల్గా ఆ ఏజ్లోనే నడవడమే గ్రేట్, అలాంటిది వెయిట్ లిఫ్టింగ్ చేసిందంటే చూడండి. సో ఏజ్కి దానికి సంబంధమే లేదని మళ్ళీ ప్రూవ్ చేశారండి. సో మీకు అలా ఏదైనా ఇంట్రెస్ట్ ఉండి నేర్చుకోలేకపోతున్నానని బాధపడితే మాత్రం అలా బాధపడాల్సిన అవసరం లేదు. సో గో అహెడ్ అండ్ ఫైనల్గా ఎలా వచ్చిందో ఒకసారి మీరే చూడండి. సో కలర్స్ వేసినప్పుడు కొంచెం భయపడ్డా అనమాట, వేయకూడదు అంటూనే స్టార్ట్ చేశాను. చాలా మందికి డ్రాయింగ్ అంటే కానీ ఓకే, పెన్సిల్ బాగానే వచ్చింది అని అనిపిస్తుంది. బట్ మీకు ఎలా అనిపించిందో కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అమ్మాయికి డ్రాయింగ్ అనేది వీడియో చూడడం అయితే మిస్ చేయదు, ఎందుకంటే కలర్స్ వేసిన తర్వాత ఎలా ఉందో లాస్ట్లో ఉంటుంది అనమాట పిక్చర్. అలాగే మా వీడియోస్ ఒక్కొక్క ఇంట్రెస్ట్ ఉంటుంది, కానీ ఆ లైక్ చేయండి, షేర్ చేయండి, ఏ టైం అయినా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పెద్దోళ్ళు అయిపోయాం కదా, థ్యాంక్ యూ సో మచ్. డ్రాయింగ్స్ వేస్తే ఎలా ఉంటుంది, చిన్నపిల్లలు వేస్తారు, ఎంజాయ్ ద వీడియో, మనం ఎలా వేస్తాము అని చెప్పేసి కొంతమందికి ఫీలింగ్ ఉంటుందండి. బట్ నేనైతే ఒకటి చెప్తాను, ఏదైనా నేర్చుకోవాలంటే దానికి ఫైనల్గా ఇంకా ఫినిషింగ్ టచ్ అనమాట. చిన్న చిన్న కలరింగ్స్ తోటి అది చదువైనా అయిపోయింది. ఏదైనా ఓకే, సరే. బాయ్ బాయ్.